ఇటువంటి కోరికలు భ్రష్టుల్ని చేస్తాయి. కోరికలనేవి అంత బలవత్తరమైనవి కనుక తమకు చెందని ధర్మ నిర్వహణ పట్ల కోరికలు పెంచుకోదగదు. ఆశావర్జితుడే బుద్ధిమంతుడని గ్రహించు అని మందహాసంతో గరుత్మంతుని వైపు చూశాడు విష్ణుమూర్తి. కథన విశారదుడైన సూత మహర్షి నైమిషారణ్యవాసులైన మునీశ్వరులతో తదుపరి కథాభాగాన్ని వివరిస్తూ, మునీంద్రులారా, వినయశీలుడు మహాభక్త శిఖామణి అయిన గరుత్మంతునితో శ్రీమన్నారాయణుడు చెప్పిన రీతినే నేను మీకు వినిపిస్తున్నాను. వైనతేయ, లోకంలో 84 లక్షల యోని భేదాలున్నాయి. అవి 4 రకాలుగా వర్ధిల్లుతున్నాయి. 1 అండజము, 2 స్వేదజము, 3 ఉద్భిజము, 4 జరాయుజము. అండజములు అంటే గ్రుడ్డు నుండి పుట్టేవి. ఇవి 21 లక్షలు, అంటే పక్షిజాతులు మొదలుగున్నవి. ఉద్భిజములు అంటే భూమిపై నీటి వనరుల చేత మొలకెత్తించబడేవి, అనగా వృక్షజాతులు. ఇవి 21 లక్షలు. జరాయుజములు అంటే గర్భకోశలోని